హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కృష్ణ నిలదీసిన మహదేవయ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మహదేవయ్య క్రిష్ కాలర్ పట్టుకొని సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మహదేవయ్య క్రిష్ని ఏం చేస్తాడో అని కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు మహదేవయ్య కోపంగా, ఏంద్రా మీరు చేసిన పని, అసలు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పెద్దవాళ్ళకి చెప్పాలనిపించలేదా అని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు క్రిష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు మహదేవయ్య నిన్నేరా అడిగేది, చెప్పు అని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు భైరవి, నువ్వేందయ్యా గాన్ని నిలదీస్తున్నావు, గాడసలే ఆడదాని చేతిలో మోసపోయి చచ్చిన పాము లెక్క పడున్నాడు, గాన్ని నిలదీస్తావేందయ్యా నువ్వు అని అంటోంది. అప్పుడు మహదేవయ్య అసలు గింత జరుగుతుంటే బాపుకు చెప్పాలన్న మర్యాద కూడా తెలియదారా నీకు అని అంటాడు. అప్పుడు క్రిష్ కన్నీళ్లు పెట్టుకుంటూ అలానే మౌనంగా మొండిగా ఉంటాడు. అప్పుడు విశాలాక్షి ఇప్పుడు సత్య ఏమైనట్టు అని అంటోంది. అప్పుడు భైరవి, గా సత్య ఏడగపోయిందో పోయి నువ్వు, నా కొడుకుని ఇంత బాధ పెట్టింది నాకు అనవసరం, ఇక మా చిన్నగానికి మీ సత్యకి ఎలాంటి సంబంధం లేదు, దానికి సాక్ష్యం ఈ కాగితం అని చెప్తుంది. అప్పుడు విశాలాక్షి బాధపడుకుంటూ, ఇప్పటికీ సత్య నీ భార్యనే కదా బాబు, నీకు సత్యని వెతకాల్సిన బాధ్యత లేదా అని అంటుంది. అప్పుడు భైరవి, ఇప్పటితో మా చిన్నగానికి సత్యకి ఉన్న సంబంధం తెగిపోయింది, ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. అప్పుడు విశాలాక్షి, విడు కాగితాలు ఇంకా రాలేదు కదండి అని అంటుంది. ముందు సత్య ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో అందరం కలిసి వెతుకుదాం, ఆ తరువాత వీళ్ళిద్దరి సంగతి చూద్దాం అని అంటుంది. అప్పుడు భైరవి, నువ్వంటే ఇష్టం లేదు అని నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు వెతకాల్సినంత అవసరం లేదురా చిన్న, నువ్వేమీ వెళ్ళి వెతకద్దు అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, ఏందే నువ్వు వచ్చిన సంధి చూస్తున్నా లొడా మాట్లాడుతూనే ఉంటావు, జరాగు అని అంటాడు. అసలు సత్య ఎడకపోయింది, ఏమైపోయినట్టు అని అంటాడు. అప్పుడు విశాలాక్షి, నాకు అదే చాలా కంగారుగా ఉంది అన్నయ్య గారు, సత్య ఏమైపోయిందో అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, వీళ్ళిద్దరికీ విడాకులు తీసుకోవాలనిపించి అగ్రిమెంట్ పైన సంతకాలు చేసినా వాళ్ళిద్దరికి ఇంకా విడాకులు రాలేదు, సత్య ఇంకా నా ఇంటి కోడలే, నా ఇంటి కోడలు కనిపించకుండా పోతే నేను చూస్తూ ఊరుకోను, రుద్ర నువ్వు వెంటనే మనోళ్ళ చేత సత్య ఎడగబోయిందో ఎతికించు అని అంటాడు. రేక్ చిన్న, వెళ్ళి నువ్వు సత్య ఎక్కడుందో వెతుకు అని అంటాడు. అప్పుడు క్రిష్, అట్లనే బాబు అని అంటాడు. అప్పుడు హర్ష, నాన్న పదండి మనం కూడా వెళ్ళి సత్య ఎక్కడుందో వెతుకుదాం అని అంటాడు. అప్పుడు విశ్వనాథ్, పదహర్ష అని ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పుడు జయమ్మ, పొద్దునే కదా రెడీ అయ్యి నా కళ్ళ ముందు కనిపించి నాతో మాట్లాడింది, ఇంతలోనే ఏమైపోయింది పిల్ల అని బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.